ఇవన్నీ కూర్చేసి ఇవన్నీ కూర్చేసి బుద్ధెత్తుంది దాని కలిసి బుద్ధెత్తుంది పొంగండి. నా పేరు అచ్చియమ్మ మచ్చ. మళ్ళీ 9:30, 10 ఆ టైంకి వస్తారు. అదేవిధంగా నిన్న కూడా వీళ్ళు తెల్లవారు 6:30 గంటలకు వెళ్ళిపోయారు. భార్యాభర్త ఇద్దరు కూడా. ఇంట్లో ఒక అచ్చమ్మ ఒక్కరే ఉన్నారు. ఆ గదిలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈలోగా మాజీ వాలంటీర్ అప్పుడు చేసిన అమ్మాయి యామల స్వాతి అన్న అమ్మాయి వచ్చింది. వచ్చి ఇలా వచ్చేసరికి ఎందుకు వచ్చావమ్మా స్వాతి అని చెప్పి ఈ అచ్చమ్మ అడిగితేనే ఇలాగ మీకు పెన్షన్ కోసమని వచ్చాను, ఫోటో తీయాలని చెప్పింది. చెప్తే ఇలా లోపలికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఫోటో ఇప్పుడు ఎందుకని చెప్పి అడిగినా ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళాలని చెప్పి తర్వాత అక్కడి నుంచి కూడా మంచం మీద కూర్చొని పెట్టి కొంచెం పడుకోబెట్టేసి పిల్లో తీసుకొని వచ్చి ఆమె మొహం మీద పిల్లో పెట్టేసి కొంచెం పిల్లోతో కొంచెం గుద్దింది, చేతితో గుద్దింది పిల్లో మీద. అప్పుడు వెంటనే ఆ అచ్చమ్మ మెడలో 2 తులాల బంగారం తాడు ఉండేది. ఆ తాడు తీసుకొని అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అచ్చమ్మ మన స్టేషన్కి కూడా వచ్చి ఎవరు చేశారు ఏంటని చెప్తే ఇలాగ యామల స్వాతి అని చెప్పి అంతకుముందు వాలంటీర్గా చేసేది, అమ్మాయి ఇప్పుడు మానేసింది, అమ్మాయే తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చెప్పింది. దాని మీద వాళ్ళ అబ్బాయి రిపోర్ట్ ఇస్తే కేసు కట్టాము, దర్యాప్తు చేస్తున్నాము. ఇవన్నీ కూర్చేసి బుద్ధెత్తుంది దాని కలిసి బుద్ధెత్తుంది పొంగండి. నా పేరు అచ్చియమ్మ మచ్చ. మళ్ళీ 9:30, 10 ఆ టైంకి వస్తారు. అదేవిధంగా నిన్న కూడా వీళ్ళు తెల్లవారు 6:30 గంటలకు వెళ్ళిపోయారు. భార్యాభర్త ఇద్దరు కూడా. ఇంట్లో ఒక అచ్చమ్మ ఒక్కరే ఉన్నారు. ఆ గదిలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈలోగా మాజీ వాలంటీర్ అప్పుడు చేసిన అమ్మాయి యామల స్వాతి అన్న అమ్మాయి వచ్చింది. వచ్చి ఇలా వచ్చేసరికి ఎందుకు వచ్చావమ్మా స్వాతి అని చెప్పి ఈ అచ్చమ్మ అడిగితేనే ఇలాగ మీకు పెన్షన్ కోసమని వచ్చాను, ఫోటో తీయాలని చెప్పింది. చెప్తే ఇలా లోపలికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఫోటో ఇప్పుడు ఎందుకని చెప్పి అడిగినా ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళాలని చెప్పి తర్వాత అక్కడి నుంచి కూడా మంచం మీద కూర్చొని పెట్టి కొంచెం పడుకోబెట్టేసి పిల్లో తీసుకొని వచ్చి ఆమె మొహం మీద పిల్లో పెట్టేసి కొంచెం పిల్లోతో కొంచెం గుద్దింది, చేతితో గుద్దింది పిల్లో మీద. అప్పుడు వెంటనే ఆ అచ్చమ్మ మెడలో 2 తులాల బంగారం తాడు ఉండేది. ఆ తాడు తీసుకొని అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అచ్చమ్మ మన స్టేషన్కి కూడా వచ్చి ఎవరు చేశారు ఏంటని చెప్తే ఇలాగ యామల స్వాతి అని చెప్పి అంతకుముందు వాలంటీర్గా చేసేది, అమ్మాయి ఇప్పుడు మానేసింది, అమ్మాయే తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చెప్పింది. దాని మీద వాళ్ళ అబ్బాయి రిపోర్ట్ ఇస్తే కేసు కట్టాము, దర్యాప్తు చేస్తున్నాము.